హాయ్ అండి. అందరికీ నమస్కారం. మిథున రాశి వారు మీ జీవితంలో ఎప్పుడూ జరగనటువంటి ఒక సంఘటన ఈ మార్చి నెల ముగిసేలోపు జరగబోతుంది. అవునండి, మీరు విన్నది నిజమే. గ్రహాల స్థితిగతులను బట్టి, నక్షత్రాల సంచారాన్ని బట్టి స్పష్టంగా తెలుస్తున్న విషయం ఒకటే. ఈ రాశివారి జీవితంలోకి ఒక స్త్రీ ప్రవేశించబోతుంది, లేదా మీకు ఇదివరకే పరిచయం ఉన్న ఒక స్త్రీ కారణంగా మీ జీవితం అనూహ్యమైన మలుపు తిరగబోతుంది. ఆమె మీ ఇంట్లో ఉండే మనిషా, లేక ఉద్యోగంలో కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తా, లేదంటే ఎన్నో ఏళ్ళగా మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ ప్రేయస. ఆమె పేరులో ఉన్న మొదటి అక్షరం ఏమిటి? ఆమె వల్ల మీకు ధనలాభం కలుగుతుందా, లేదంటే మనశ్శాంతి లభిస్తుందా? అసలు ఆమెతో మీకు ఉండే సంబంధం ఏమిటి? భార్యనా, తల్లా, స్నేహితురాలా? ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే ఆ పేరులోని మొదటి అక్షరంతో సహా ఆమె మీ జీవితాన్ని ఎలా మార్చబోతుందో మీకు స్పష్టంగా తెలుస్తుంది. ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా అసలు రహస్యం ఏంటో తెలుసుకుందాం. మీరు ఇప్పుడు ఎంతటి మానసిక సంఘర్షణలో ఉన్నారో నాకు బాగా తెలుసు. గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్న బాధ అంతా ఇంత కాదు. అష్టమ శని ప్రభావం నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మీకు మానసిక ఒత్తిడి ఇంకా తగ్గలేదు. దీనివలన ఏం జరుగుతుంది? చేతికి వచ్చిన డబ్బు నిలవటం లేదు. ఎంత కష్టపడినా గుర్తింపు రావటం లేదు. మీరు ఎవరికైతే సహాయం చేశారో వారే ఈరోజు మిమ్మల్ని శత్రువులుగా మారుస్తూ ఉన్నారు. ముఖ్యంగా బంధువుల విషయంలో మీరు ఎంత తగ్గినా వారు మిమ్మల్ని మాటలతో దెప్పు పొడుస్తూనే ఉన్నారు. నిద్రలేని రాత్రుళ్ళు, మనసు నిండా ఆందోళనలు. అసలు నా జీవితం ఎప్పుడు మారుతుంది, నా కష్టాలు ఎప్పుడు తీరుతాయని మీరు ప్రతిరోజు ఆ దేవుడిని అడుగుతున్నారు కదండి. నిజమా కాదా చెప్పండి. నిజమైతే ఎస్ అని కామెంట్ చేయండి. చీకటి ఎంత ఎక్కువగా ఉంటే వెలుతురు అంత దగ్గరలో ఉన్నట్లు లెక్క. దైవం మిమ్మల్ని పరీక్షిస్తున్నాడే తప్ప శిక్షించడం లేదు. మీ బుద్ధికి తగిన ప్రతిఫలం ఇవ్వడానికి సమయం సిద్ధమవుతుంది. ఆ ప్రతిఫలం నేరుగా డబ్బు రూపంలోనో, బంగారం రూపంలోనో రాదు. గ్రహగతులు ఈసారి మీకు సహాయం చేయడానికి ఎంచుకున్న మార్గం శుక్రుడు. శుక్రుడు అంటే ఎవరు? స్త్రీకారకుడు, ఐశ్వర్యకారకుడు. అందుకే మార్చి నెల ముగిసేలోపు గ్రహమండలంలో ఒక అద్భుతమైన యోగం ఏర్పడబోతుంది. మీ కష్టాలను తీర్చడానికి, మీ కన్నీళ్లను తుడవడానికి ఒక స్త్రీ రూపంలో అదృష్టం మీ తలుపు తట్టబోతుంది. అది ఎలా జరుగుతుందో, ఆ స్త్రీ ఎవరో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మీకు సందేహం రావచ్చు, మార్చి చివరిలోనే ఎందుకు, ఇన్నాళ్ళు జరగనిది ఇప్పుడు ఎందుకు జరుగుతుందని. దానికి బలమైన జ్యోతిష్య కారణం ఉంది, వినండి. ప్రస్తుతం ఈ రాశివారికి భాగ్యస్థానంలో గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. అదే సమయంలో మార్చి చివరికి వచ్చేసరికి శుక్రగ్రహం వీనస్ తన ఉచ్చస్థితి వైపు ప్రయాణిస్తూ ఈ రాశివారికి అత్యంత యోగకారకమైన స్థానంలోకి వస్తూ ఉన్నాడు. అంతేకాదు, రాబోయే రోజుల్లో మీ రాశ్యాధిపతి సంచారం కూడా మారబోతుంది. దీని అర్థం ఏంటంటే, బుధుడు అంటే తెలివితేటలు, శుక్రుడు అంటే భోగం మరియు స్త్రీ. ఎప్పుడైతే ఈ గ్రహాల ప్రభావం ఒక రాశి మీద పడుతుందో అప్పుడు ఆ వ్యక్తికి ఖచ్చితంగా ఆడవారి వలన మేలు జరుగుతుంది. ఇది సైన్స్, ఇది జ్యోతిష శాస్త్ర సత్యం. కాబట్టి మార్చి 20వ తేదీ దాటిన తర్వాత నుండి మార్చి 28వ తేదీలోపు మీ జీవితంలో 3 ప్రధానమైన మార్పులు జరగబోతూ ఉన్నాయి. ఈ 3 మార్పులకు కేంద్ర బిందువు ఆ స్త్రీనే. ఆ మార్పులు ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక్కొక్కటిగా చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మొదటిది ఆకస్మిక ధనలాభం, ఫైనాన్షియల్. ఈ రాశివారికి ఈ నెల చివరిలో ఒక స్త్రీ ద్వారా ఆర్థిక సహాయం అందుతుంది. బహుశా మీరు అప్పుల బాధల్లో ఉండి ఉండవచ్చు. సరిగ్గా సమయానికి డబ్బు అందక సతమతమవుతూ ఉండవచ్చు. అప్పుడు మీ అమ్మగారి వైపు నుండి, లేదంటే మీ భార్య ఉద్యోగం ద్వారా కానీ,
లేక మీ ఆఫీస్లో ఉండే ఒక లేడీ బాస్ వలన కానీ మీకు చేతికి డబ్బు అందుతుందండి. ఇది మీ కష్టార్జితం కాదు, ఇది అదృష్టం. ఉదాహరణకు మీ భార్య పేరు మీద ఉన్న ఏదైనా ఆస్తి విలువ పెరగటం లేదా ఆమెకు ప్రమోషన్ రావటం వలన మీ ఇంటి సమస్య తీరుతుంది. రెండవది మానసిక ప్రశాంతత, మెంటల్ పీస్. ఇన్నాళ్ళు మీ మనసులో ఉన్న అలజడిని తగ్గించడానికి ఒక స్త్రీ మీకు తోడుగా నిలబడబోతుంది. ఆమె మీ స్నేహితురాలు కావచ్చు లేదా మీ జీవిత భాగస్వామి కావచ్చు. ఆమె మీ దగ్గరకు వచ్చి మీ భుజం మీద చెయ్యి వేసి భయపడకు, నేను ఉన్నాను అని చెప్పే ఆ ఒక్క మాట మీకు 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. ఆమె ఇచ్చే సలహా వలన మీరు ఎప్పటినుంచో తెగని ఒక సమస్యను చిటికలో పరిష్కరించుకుంటూ ఉంటారు. మీ ఆఫీస్లో కానీ వ్యాపారంలో కానీ ఒక మహిళా ఫీమేల్ కాంపిటీటర్ మీకు ఇన్నాళ్ళు అడ్డంకులు సృష్టిస్తూ ఉండి ఉండవచ్చు. ఆమె స్వయంగా వచ్చి మీతో రాజీ పడటమో లేదా ఆమె మీ దారి నుండి తప్పుకోవటమో జరుగుతుంది. సాక్షాత్తు ఆ దుర్గామాత అనుగ్రహం మీ మీద ఉండటం వలన ఇది సాధ్యం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఆ స్త్రీ ఎవరు? ఆమె పేరులోని మొదటి అక్షరం ఏంటి? ఇది తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇప్పుడు నేను చెప్పబోయే అక్షరాలు జ్యోతిష శాస్త్ర సిద్ధాంతం ప్రకారం లెక్కించినవి. ఈ రాశి వారికి సహాయపడే ఆ స్త్రీ పేరు ఈ కింది అక్షరాలతో మొదలయ్యే అవకాశం 90% వరకు ఉంది. మీకు తెలిసిన వారిలో ఈ అక్షరాలతో పేర్లు ఉన్నాయేమో చెక్ చేసుకోండి. ఏ అక్షరం అంటే అనిత, అనురాధ, అంజలి, అమూల్య. ఈ పేరు గల స్త్రీ మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఎక్కువగా ఇది మీ అమ్మగారు లేదా అక్క చెల్లెళ్ళు అయ్యే అవకాశం ఉంది. వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వారి ఆశీస్సులు మీకు రక్షా కవచంలా పనిచేస్తూ ఉంటాయి. అలాగే కే అంటే కవిత, కళ్యాణి, గీత, గాయత్రి. ఈ అక్షరాలతో పేరున్న మహిళలు మీ కెరియర్లో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. మీకు జాబ్ ఫేవర్ ఇవ్వటం కానీ వ్యాపారంలో ఒక మంచి ఐడియా ఇవ్వటం కానీ జరుగుతుంది. అలాగే మౌనిక, మాధవి, మహాలక్ష్మి. ఈ పేరు గల ఎంతో మొదలయ్యే ఈ స్త్రీ వలన మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. పెళ్లి సంబంధాలు కుదరటం కానీ వినోదాల్లో పాల్గొనటం, వినోదాలు జరగటం కానీ వీరి వల్లనే సాధ్యం. ఇంకా పి అంటే పల్లవి, ప్రియ, పద్మ. వీరు మీకు ఒక మంచి మార్గదర్శిగా ఉంటారు. అసలు విషయం ఇంకా ఉంది. ఆమెతో మీ సంబంధం ఎలా ఉండబోతుంది? మార్చి చివరిలో ఆమెతో గొడవలు జరుగుతాయా? ప్రేమ పెరుగుతుందా? ఇది తెలుసుకోకపోతే ప్రమాదం. ఈ రాశివారి తత్వం వేరు. మీరు మాటకారులు, కానీ ఒక్కోసారి మీ మాటలే సమస్యలను తెచ్చిపెడతాయి. మీకు ఎమోషన్స్ ఉంటాయి, కానీ ద్వంద్వ స్వభావం వలన బయటపడరు. కానీ మార్చి నెల చివరిలో గ్రహాల ప్రభావం వలన మీ ఎమోషన్స్ అదుపు తప్పే అవకాశం ఉంది. అందుకే ఈ విషయాలు గుర్తుంచుకోండి. భార్యతో శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి భార్యతో అనుబంధం అద్భుతంగా ఉంటుంది. కానీ చిన్న చిన్న ఈగో సమస్యలు రావచ్చు. ముఖ్యంగా డబ్బు విషయంలో భార్యతో వాదించకండి. ఈ సమయంలో ఆమె తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయి. ఆమెకి విలువ ఇవ్వండి. అమ్మతో మాతృకారకుడైన చంద్రుడు మార్చి చివరిలో చంచలంగా ఉంటాడు కాబట్టి అమ్మవారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆమె మాటను ఎదిరించకండి. ఆమె మనసు కష్టపడితే దైవం మీకు కోపగిస్తాడు. మీరు నిజాయితీగా ఉంటే మీ ప్రేమ పెళ్లి వరకు వెళ్తుంది. ఆఫీసులో స్త్రీలతో, ఆఫీసులో పనిచేసే మహిళలతో మర్యాదగా ప్రవర్తించండి. లేదంటే లేనిపోని నిందలు వచ్చే ప్రమాదం ఉంది. జాగ్రత్త. ఏ స్త్రీని కూడా తక్కువ చేసి మాట్లాడకండి. ఇప్పుడు వారి చేతుల్లోనే మీ అదృష్టం ఉంది. ఈ రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. మరి మీ నక్షత్రానికి ఈ స్త్రీ యోగం ఎలా ఉందో చూద్దాం. మార్చి ముగిసేలోపు మీ జీవితంలోకి వచ్చే ఆ స్త్రీ చాలా డామినేటెడ్గా ఉండవచ్చు. కానీ ఆమె వల్లే మీ ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. మీకు భూమి లేదా ఇల్లు కొనుగోలు చేసే యోగం ఒక స్త్రీ సహకారం వలన కలుగుతుంది. వారు మీకు ఆకస్మిక సంఘటనలు ఎక్కువ. మీకు పరిచయం లేని ఒక కొత్త మహిళ వలన మీకు సాయం అందుతుంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి లేదా
సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి ఒక లేడీ ఆఫీసర్ లేదా కన్సల్టెంట్ వలన ఆ పని అవుతుంది. కానీ జాగ్రత్త, మోసపూరిత స్త్రీలకు దూరంగా ఉండండి. మీ ఇంట్లోని పెద్దవారి వలన శుభం జరుగుతుంది. వారు దాచిపెట్టిన డబ్బును మీకు ఇవ్వటం కానీ లేదా బంగారు ఆభరణాలు మీకు ఇవ్వటం కానీ జరుగుతుంది. దైవభక్తి కలిగిన స్త్రీ వలన మీ మనసు మారుతుంది. అదృష్టం వస్తుందని చేతులు ముడుచుకుని కూర్చుంటే సరిపోదు. ఆ అదృష్టాన్ని మన వైపుకు తిప్పుకోవాలంటే కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయాలి. మార్చి నెల ముగిసేలోపు ఈ రాశివారు ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఇవే. 1. లక్ష్మీ కటాక్షం కోసం మార్చి నెలలో వచ్చే చివరి శుక్రవారం రోజున సాయంత్రం 6 గంటల సమయంలో మీ ఇంటి గుమ్మం దగ్గర లేదా తులసి కోట దగ్గర 2 మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఆ దీపం వెలుగుల్లో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః అని 11 సార్లు జపించండి. 2. స్త్రీలకు గౌరవం ఇది చాలా ముఖ్యం. రాబోయే 10 రోజులు మీ ఇంట్లో ఉన్న ఆడవారికి ఏదైనా చిన్న బహుమతి ఇవ్వండి. అది ఖరీదైనది కానవసరం లేదు. కనీసం వారికి ఇష్టమైన స్వీట్ అయినా పర్వాలేదు. వారి ముఖంలో చిరునవ్వు చూస్తే శుక్రుడు మీకు వశమవుతాడు. 3. పక్షులకు ఆహారం బుధుడికి ప్రీతికరమైనది. పక్షులు ప్రతిరోజు ఉదయం గుప్పెడు పెసరగింజలు పక్షులకు వేయండి. ఇది మీ కర్మదోషాలను తొలగిస్తుంది. ఆరోగ్య రహస్య పరిహారం ఇది. మీకు దగ్గరలో ఏదైనా అమ్మవారి గుడి ఉంటే దుర్గా, లలిత లేదా గ్రామదేవత అక్కడికి వెళ్ళి ఒక నిమ్మకాయల దండను సమర్పించండి. మీకు ఉన్న దృష్టి దోషాలు నరదృష్టి పటాపంచలైపోతాయి. ఈ పరిహారాలు పాటించండి. మార్చి నెల ముగిసేలోపు అద్భుతాలు చూడండి. మీకు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. నిన్నటి వరకు మీరు పడిన కష్టం వేరు, రేపు రాబోయే సుఖం వేరు. మార్చి నెల ముగింపు మీ కష్టాలకు ముగింపు కాబోతుంది. ఆ స్త్రీ రూపంలో దైవం మీకు సహాయం చేయడానికే వస్తున్నాడు. ఆమెను గుర్తించండి, ఆమెను గౌరవించండి. మీ కోపాన్ని పక్కన పెట్టేసి ప్రేమగా మాట్లాడండి. ఎప్పుడైతే మీరు స్త్రీని గౌరవిస్తారో అప్పుడే మీ ఇల్లు దేవాలయం అవుతుంది. మీ జాతకంలో ఎంత పెద్ద దోషం ఉన్నా మీ మనసు మంచిదైతే ఆ దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతాడు. అలాగే జై సంతోషిమాత అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఆ సంతోషిమాత మీ జీవితంలో సంతోషాలను, సుఖాలను, ఐశ్వర్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు.